అలాగే పంతొమ్మిది సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ కానీ ఇక్కడ లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ కానీ వాసు వాళ్ళ మదర్ ఫాదర్ జ్ఞాపకార్థం కానీ ఇందులో చాలామంది భాగస్వాములై ఉన్నారు. ఇదేదో కొండలరావో లేకపోతే వాసువో లేకపోతే అయ్యలు గోపి గారు చేస్తే జరిగేటువంటి పనులు కావు. ఇవి మొత్తం మీ అందరూ ఫుల్ సపోర్ట్ ఉండడం వల్ల పూర్తిగా ముందుకు వెళ్ళగలగడానికి గల కారణం. అందుకని ప్రతి ఒక్కరూ ఎవరైతే నేను సైతం ముందుకు వచ్చారో వారందరికీ అటు డొనేషన్ పరంగా కానీ లేకపోతే వర్క్ చేయడంలో కానీ తనకు అప్పచెప్పినటువంటి పనిని సంపూర్ణంగా చేసేటువంటి వ్యక్తులకు కానీ లేదా మాకు మద్దతు చేకూర్చడానికి మద్దతు ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఆదిత్య కాలేజు విద్యా సంస్థలు ఒకటి, మన రాజమహేంద్రి విశ్వేశ్వరరెడ్డి గారిది ఒకటి, మనం చేసే కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పూర్తిగా పాలు పంచుకుంటూ ఉంటారు. టీకే విశ్వేశ్వరరెడ్డి గారు అయితే ఆయన పిల్లలను చదివించడంలో మాకు సపోర్ట్ ఇస్తారు. అలాగే దీపోత్సవం వాటిలో వాళ్ళు సహకరిస్తారు. అలాగే ఇక నాగేశ్వరం నేను చిన్నప్పటి నుండి నర్సరీ నుండి కూడా క్లాస్మేట్స్, మా అందరి ఆలోచనలు ఒకే ఆలోచనలు. ఆ విద్యార్థుల్ని వాడు ఒక క్రమశిక్షణలో పెట్టి ప్రతి సర్వీసులోనూ రాజమండ్రిలో ఏ సర్వీస్ జరుగుతున్నా ఆ సర్వీసులో మేము ఉన్నాం అనేటువంటిది ఆదిత్య కాలేజీకి ఉన్నటువంటి ఘనత అది కేవలం జీవీఎస్ నాగేశ్వరరావు యొక్క ఆలోచనలు. అందుకని వాడికి ఆ విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ నాగేశ్వరరావుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఏటా మాకు ఇలాంటి సదవకాశాన్ని కల్పిస్తున్న పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మా అన్న పంతకొండలరావు నెలకొల్పబడిన అలాగే నామన్ వాసు గారు ప్రతి యాక్టివిటీలో నిన్న కాక మొన్న చేసేవండి. ఇక్కడ ఒక స్పెషల్ క్యాంప్ నవంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రాజమండ్రిలో ఏ యాక్టివిటీ చేసినా మాకు సహాయ సహకారాలు అందించేది ఆదిత్య కళాశాలకు కానీ అంతా ఈ వీళ్ళే. కాబట్టి ఇంత సదవకాశాన్ని మా పిల్లలకి ఈ అదృష్టాన్ని కలగజేస్తున్న అన్న కొండలరావుకి చేస్తాడు. 2012 13 సంవత్సరాల దాకా అయ్యింది. అప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా పంతం కొండలరావు మేమంతా కూడా ఉంటే ఈ కార్యక్రమాన్ని చాలా కడిగి నుంచి చాలా అద్భుతంగా చాలామంది పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము చాలా కాలము. అలాగే తర్వాత లక్ష దీపోత్సవం ఇవన్నీ మన రాజమండ్రిలో ఈ ఎన్విరాన్మెంట్ అంటే ఇది మొత్తం ఆమెకి జంతువుల గురించి కానీ ఒక మనం ఏదో పూజా విధానంలో కానీ లక్ష దీపోత్సవం కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా భక్తులకి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమమే పంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పంత కొండలరావు అలాగే మేము అందరం కూడా చాలామంది అంతా కలిసి చేయడం జరిగింది. ఇలాగే ఎప్పుడు కూడా ఇది 10 మందికి ఉపయోగపడేది. ఇది ఎవరి స్వార్థం గురించి కాదు, ఎవరి గురించి కాదు, కొండరావు స్వార్థం గురించి కాదు, ఎవరి స్వార్థం గురించి కాదు. ఇది 10 మందికి ఎంతో మనకున్న దాంట్లో మరీ మొత్తం దేశాన్నంతా కాపాడాలన్నది కాకుండా ఉన్న పక్క వార్డులో అయినా ఏదైనా సరే 10 మందికి ఇది తెలుసుకోవాలి. జంతువులను ఎలా ప్రేమించాలో తెలుసుకోవాలి, జంతువులకు ఎలా నీళ్ళు ఇవ్వాలో తెలుసుకోవాలి. మన ఇసుపల్ సుబ్రహ్మణ్యం అంటే మొదటి నుంచి గుడికి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా అది ఉన్నటువంటిది కాబట్టి అతని ఆధ్వర్యంలో ఉంటుంది. అలాగే గవర్నమెంట్ తరఫున ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మా వైవిడి సోదరుని కూడా మాట్లాడుతూ ఇచ్చేసే పెద్దలందరికీ నమస్కారం అండి. కనిపించే సాయం 199 మంది కనిపించే సాయం చేస్తారు.
కనిపించిన సాయం ఎన్నో చేసి పంతం కొండలరావు గారు 13 ఏళ్ళ నుంచి చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు. అన్నయ్య 30 ఏళ్ళ నుంచి నాకు కాంగ్రెస్ పార్టీ నేను యూత్ లీడర్గా ఉన్నప్పుడు అన్నయ్య జిల్లా ప్రెసిడెంట్గా ఉండేవాడు. నేను ఆయనతో అనుచరుడుగా సొంత తమ్ముళ్ళలాగా నేను ఆయన వెనక నడుస్తున్నాను. పంతం చారిటబుల్ ట్రస్ట్ చేసే కార్యక్రమాలు ప్రతిదీ భిన్నంగా, అంటే సాయం అంటే చాలామంది ఏదన్నా భోజనాలు లేకపోతే ఇంకో కార్యక్రమాలు చేస్తారు, కానీ భిన్నంగా మనుషులతో పాటు జంతువులకు జీవులకు కూడా చేయాలని ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడంలో పంతంలో అన్నయ్య ముందుంటాడు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం వినూతంగా ఉంటుంది, చూసేవాడికి యూత్ మనం చెయ్యాలి, ఇందులో మనం పాల్గొనాలనే తాపత్రయం కలిగేలా ఉంటుంది. దాంట్లో నేను కూడా బాగోవడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అలాగే కొండలన్నకి చేదోడు వాదోడుగా మన వాసు అన్న, అలాగే మన వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఈ లలితనగర్ గారు రాజమండ్రిలో ప్రతి ఒక్కరు పంతం కొండరావు గారు అంటే ప్రత్యేకమైన అభిమానం, పార్టీలకు అతీతంగా ఉంటాడు ఆయన. అలాంటి వ్యక్తితో మేము సహచరులుగా ఉండడం ఇన్నేళ్ళు స్నేహం కొనసాగించడం అదృష్టంగా భావిస్తున్నాను. తగ్గట్టుగా తను కూడా మోగజీవాళ్ళకి కానీ బయట ఏదైనా కార్యక్రమాలు చేసే కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ మన పడాల్సిన మాట్లాడుతుంది. మా అన్న పంతం కొండలాగా చేసే కార్యక్రమంలో ఏ కార్యక్రమం చేసినా నేను చచ్చే వరకు ఆయన అంటే ఆయన తోడే ఎందుకంటే చెప్తున్నాను కారణం, ఆయన తోడే ఎందుకంటే చెప్తున్నాను కారణం, చిన్న చిన్న కార్యక్రమాలు కానించి ఏది చేసినా ఏ కార్యక్రమం చేసినా నేనున్నానంటూ ఒక మొక్క నాటాలన్నా 10 మంది తీసుకురావడం, 10 మందికి విద్య నేర్పడం, ఒక మాస్టర్ మనకైతే ఎలాగైతే ఉంటారో అలా మా అన్న పంతం కొండలారు కూడా అదే కార్యక్రమంలో అదే సేవా కార్యక్రమంలో మమ్మల్ని నడిపిస్తారు. మమ్మల్నే కదా 100 మందిని అవ్వచ్చు, 20 మందిని అవ్వచ్చు, 1000 మందిని అవ్వచ్చు, ఎన్నో వాటిలో ఎంతోమంది కుర్రోళ్ళని ఇదే సేవా కార్యక్రమంలో నడిపిస్తూ మా అన్నకి ప్రత్యేకంగా పంతం కొండలారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. లేకపోతే పిల్లల సెలక్షన్ కానీ అన్నీ చూసేటువంటి మా వేగిరాజు రాంబాబు మాస్టర్ గారు మోగజీవాలు కూడా చాలా చక్కగా చూస్తారు. అది కూడా జనరల్గా రోడ్డు మీదే కాదు, అది కాళ్ళు చేతులు ఇరిగిపోయినట్లు కూడా ఇంట్లో గదుల్లో పెట్టుకుని పెంచే మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి రాంబాబు గారు. అలాగే వాళ్ళ అమ్మాయి మానసు కూడా మా ట్రస్ట్ సభ్యురాలు. అందుకని రాంబాబు గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు కొన్ని ఆయన చేతులకి అందజేయవలసిందిగా అయ్యర్ గోపి గారు చెప్పారు. జనసాంద్రం మాతో ఉన్నట్టే అసలు పర్యావరణాన్ని పరిరక్షించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ 2012 జూన్లో స్టార్ట్ చేసాం. అప్పటి నుండి కూడా మాకు ఒక సంకల్పం, మోగజీవాళ్ళకి నీరు అందించాలనేటువంటి ఒక ఆలోచన రావడం, ఆ ఆలోచనని అమలుపరచడం కూడా వెంటనే చేయడం జరిగింది. అందులో భాగంగానే గత 2012 నుండి ఇప్పటి వరకు నిరంతరాయంగా ప్రతి ఎండాకాలం కూడా మోగజీవాలకు నీరు అందించాలనేటువంటి భావనతో ఇక్కడ కుండీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా నామన ధనరాజు, నామన సూర్యావతి గారు వారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు మన వాసు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి దీంట్లో కూడా ప్రముఖ పాత్ర పోషించి ఆ కుండీలు అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం మినిమం 100 నుంచి 150, ముందులో అయితే 500 దాకా కూడా కుండీలు ఇచ్చాం. ఇప్పుడు రాజమండ్రి అంతా కూడా కుండీలు ఇలా సప్లై చేస్తాం. ఎవరికైతే మోగజీవాల మీద ప్రేమ ఉందో, ఎవరైతే మోగజీవాలకు నీరు అందిద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించి ఆ కుండీలు పట్టుకెళ్ళవచ్చు. అయితే ఊరికే షోక్గా కాకుండా ప్రచారానికి కాకూడదు, అది తీసుకెళ్తే నిజంగా అమలుపరిచి రోజు కూడా మోగజీవాలకు నీరు అందించండి. అలాగే కుండీలు కూడా లైట్ వెయిట్ పెట్టాం. కారణం ఏంటంటే నీళ్లు 2 రోజులు పాడవుతూ ఉంటాయి, ఆ నీళ్లు వలబోసి మరలా నీళ్లు పోయడం, అలాగే కొంత నీడలో పెట్టడం జరిగితే అవి మోగజీవాలు దాహం తీర్చుకుంటాయి. ఇదే విధంగా పక్షులకు కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా మట్టి కుండలు కానీ లేకపోతే మనం తినేసి పాడేసేటటువంటి పొలం యొక్క గిన్నెలు, ప్లాస్టిక్ గిన్నెలు ఉంటాయి, అందులో కూడా నీళ్లు పెట్టి మేడల మీద మనం పెట్టినట్లయితే పక్షులు కూడా వచ్చి తాగుతూ ఉంటాయి. ఏదైనా నీడలో పెట్టండి. ఈ జీవకోటి ఉంటేనే పర్యావరణం పరిరక్షణ చేసినట్టు అవుతుంది. ఈ భూమి అంతా కూడా
సుఖ సంతోషాలతో ఉండాలంటే పర్యావరణాన్ని రక్షించాలి. పర్యావరణాన్ని రక్షించాలంటే ప్రాణకోటిని కాపాడాలని చెప్పి మా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరపున, అలాగే నామన వాసు లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ తరపున కూడా అందరికీ విన్నవిస్తాం. థ్యాంక్ యూ. మా ఫ్యామిలీ